అధికారాన్ని అడ్డుపెట్టుకుని దుర్మార్గంగా దాడుల విజయ్ ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం దారుణం. వైఎస్ జగన్ మండిపాటు. ఉత్త షోకు రంగం సిద్ధం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి సర్కారు గ్రహణం. పోలవరం కట్టకముందే గోదావరి జలాలు తరలిస్తానన్న చంద్రబాబు. మామిడి రైతుకు అందని మద్దతు. ఊసర ఉల్లి బాబు అంటూ ఉల్లి రైతులకి సరిగా సాయం చేయని వైనంపై కథనాన్ని ఇచ్చారు. 3 నెలల్లో మళ్ళీ 17,500 కోట్ల అప్పు. ఈ మేరకు ఆర్బీఐకి ఇంటి పెట్టిన చంద్రబాబు సర్కార్. దీంతో 3 నెలల అప్పు క్యాలెండర్ ప్రకటించిన ఆర్బీఐ వచ్చే మంగళవారం 6,500 కోట్ల అప్పునకు ఆర్బీఐ నోటిఫై. వారం వ్యవధిలో 10,500 కోట్ల అప్పు. దేశంలోనే రికార్డుల మీద రికార్డు సృష్టిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేస్తోంది. అవినీతిలో రెవెన్యూ శాఖ ఫస్ట్. 2025 రాష్ట్రంలో 115 అవినీతి కేసులు నమోదయ్యాయంటూ ఏసీబీ డీజీపీ అతుల్ సింగ్ గారు చెప్పారు. అర్జీ ఆగొద్దు. 22A భూముల సమస్యలకు 3 నెలల్లో పరిష్కారం కావాలని సిఎస్ సాయి ప్రసాద్ గారు, ప్రత్యేక సిఎస్ సాయి ప్రసాద్ గారు ఆదేశాలు ఇచ్చారట. మంత్రి గారి మీద ఏమో వ్యతిరేకంగా రాస్తారు, మరి అధికారి గారికి అనుకూలంగా రాసుకున్నారో మరి మంచిదే జరిగితే. గ్రామ వాలంటీర్లు 10,000 జీతంతో మిస్ అయిన 30,000 మంది మహిళలు తిరిగి వచ్చి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చెగువేరా అంటూ ఈయనెవరో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు సరదాగా. నిఘా వేశాం, పట్టుకుంటాం, అవినీతి తిమింగలాల ఆట కట్టిస్తామంటూ అతుల్ సింగ్ వ్యాఖ్య. ఎట్టకేలకు కదలిక. భూ సమస్యలకు పరిష్కారాలపై కీలక నిర్ణయాలంటూ ఈ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అలాగే న్యాయవాదులకు శాశ్వత లీగల్ అకాడమీ ఉండాలి. న్యాయ వ్యవస్థ స్వీయ అవగాహన, అధ్యయనం, సంస్థాగత మార్గదర్శనం అవసరం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ. జల వివాదాలపై కేంద్ర కమిటీ. సిడబ్ల్యూసి చైర్మన్ అధ్యక్షతన ఏపీ తెలంగాణ అధికారులతో ఏర్పాటు. భూ సమస్యలపై మంత్రులు, కలెక్టర్లు చొరవ తీసుకోవాలి. పాస్ పుస్తకాల పంపిణీపై విదేశాల నుంచి చంద్రబాబు సమీక్ష. ఈనాడు వార్త ఇచ్చింది, టెలికాన్ఫరెన్స్లో మాట్లాడాను, సంతోషం. కానీ ఏ దేశం నుంచో ఎక్కడి నుంచో మాత్రం రాయకుండా జాగ్రత్త పడినట్లుగా నాకు అనిపించింది. అక్కడ విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు అన్నారు. మరి ఎందుకు అంత గోప్యంగా ఉంచుతున్నారో తెలియదు. అలాగే మంత్రి లోకేష్ గారు కూడా సంస్కరణలతోనే పెట్టుబడులు అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఎక్కడిచ్చారో, ఎందుకు ఇచ్చారో, ఎట్లా ఇచ్చారో తెలియదు. ఆయన పేరు మీద అయితే ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆయన నిజంగా ఆయన ఇస్తే అభ్యంతరం లేదు, కానీ ఎక్కడి నుంచి ఇచ్చి ఉంటే కూడా బాగుండేది. దేశంలో ఏపీ అగ్రస్థానం. మొత్తం పెట్టుబడులు 25.3% రాష్ట్రానికే వచ్చాయని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ఒకటి వెల్లడించిందని ఈనాడు ప్రముఖంగా రాసుకుంది. సంతోషం, నిజంగా వస్తే సంతోషమే, కానీ అవి ఊరికే కబుర్ల కోసం కాకపోతే మంచిది. బాబు సూపర్ 6 వంచిన ఖరీదు 1,42,897 కోట్లు. 6 తేరిన మోసాలు, అంటే 6 సూపర్ 6 మోసాలు. ఎన్నికలకు 11 నెలల ముందే సూపర్ 6 హామీలు ప్రకటించిన చంద్రబాబు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఇంటింటా టీడీపీ ప్రచారం అంటూ ఒక్కొక్క హామీ, ఏ హామీలు ఎగ్గొట్టారు, అమలు చేసిన హామీలు ఏ మేరకు కొరవపడ్డారు, వీటన్నిటిని లెక్కేసి సాక్షిలో ప్రముఖంగా వార్త ఒకటి వచ్చింది. నిజంగానే రాజకీయ పార్టీలు చేసే వాగ్దానాలు, వాళ్ళు చేసే మోసాలు లేదా వాగ్దాన భంగాలు, వీటన్నిటిని లెక్కేసి ప్రజలకు ఏ మేరకు బాకీ ఉన్నారు అని ప్రతి రాష్ట్రంలో కనుక లెక్కలేస్తే